వేగంగా పరిగెత్తకపోతే కింద పడిపోతాం. పోనీ చేయనిచ్చే వాళ్ళు చుట్టూ ఉన్నారనుకుంటే అది తాత్కాలికమే. సక్సెస్ ఉన్నంత వరకు అలాంటి హస్తాలు వెంట ఉంటాయి. ముఖ్యంగా వయసులో ఉన్న యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమే. కానీ అది మరీ మితిమీరిన మోతాదులో ఉంటే చిక్కులు తప్పవు. స్పీడ్ కావాల్సొస్తే గేరు మార్చడమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని అదే పని చేస్తున్నాడు. చేతిలో 7 సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉన్న నాని మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. రేడియో జాకీగా కెరీర్ను ప్రారంభించి ఆపై సినిమాలపై ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా సత్తా చాటి ఆ పైన హీరోగా స్థిరపడిపోయాడు. అప్పుడప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని ఇప్పుడు రైటర్గా మారడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హాయ్ నాన్నతో ఇటీవలే డీసెంట్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. త్వరలో సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇప్పుడు రైటర్ అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తోంది. హిట్ 3 కోసం నాని కథ రాస్తున్నారని, దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి నాని తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.